హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. కుటుంబం అంటే బండిలో అందరిలా ఆమె ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలనుకోలేదు. పరిస్థితుల ప్రభావంతో తన బతుకు బండికి తానే సారథిగా మారింది. ఇలాంటి పనులు మగాళ్లే చేయాలమ్మా అని తోటి మహిళలే సూటిపోటి మాటలు అంటున్నా, మగవాళ్ళు వంకర్ చూపులు చూస్తున్నా ఆమె మాత్రం తన గమ్యం వైపు దూసుకుపోతుంది. అందుకే ఆ డ్రైవర్ గాథ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. కానీ ఆ ఇంట అడుగడుగునా ఆమెకు వేధింపులే ఎదురయ్యాయి. చివరకు కట్టుకున్నవాడు కూడా ఆ వేధింపులను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. ఓపిక ఉన్నంతకాలం భరించిన ఆమె అది వశించడంతో చంటి బిడ్డతో సహా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చాక కష్టాలు స్వాగతం పలికాయి. చేయడానికి ఆమెకు ఏ పని దొరకలేదు. సొంతంగా ఏదైనా చేయాలని అనుకున్నా పుట్టింటి వాళ్ళు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రైలు స్టేషన్లో ఆగినప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కూడా ప్రధాన స్టేషన్లలో లేకపోతే జంక్షన్ వద్దో టెర్మినల్ వద్దో చేసే కార్యక్రమం వస్తూ ఉండడం మనకు తరచూ కనిపిస్తుంటుంది. దానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉంటారు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తి ట్రైన్ క్లీనింగ్ ప్రాసెస్ పెట్టుకున్నాడు. అది కూడా ట్రైన్ కదులుతున్నప్పుడే క్లీనింగ్ కార్యక్రమం పెట్టేశాడు. మనోడికి ఆ ట్రైన్ నీట్గా కనిపించలేనట్లుంది, అందుకే అలా క్లీనింగ్ చేసినట్లున్నాడు. రైల్వే ట్రాక్ పక్కగా ఉండే వాటర్ హాస్ తీసుకొని వెళ్ళే ట్రైన్లను నీళ్లు కొడుతూ ఉన్నాడు. దేశ రాజధాని నగరం ఢిల్లీని భూకంపము వణికించింది. సోమవారం తెల్లవారుజామున 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం జనం భయంతో పరుగులు తీశారు. దుర్గాబాయి దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ సమీపంలో భూకంపం కేంద్రం ఉందని అధికారులు వెల్లడించారు. బలమైన ప్రకంపనలో చాలా మంది నివాసితులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం సమీపంలో ఇళ్ల బయట నిలబడి ఉన్న వ్యక్తులు వణుకుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పొద్దున కాలుష్యం, సాయంత్రం గ్రహణం, రాత్రికి భూకంపం అంటూ నిరాశను ప్రకటించారు. ఢిల్లీలో జీవించడానికి కావాల్సింది డబ్బులు కాదు భయ్యా, ముందు ధైర్యం కావాలి అంటూ మేమయారు చేశారు. 2 నెలలకొకసారి టెక్నోప్లిట్స్ ఢిల్లీ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాయంటూ డ్యాన్స్ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు ఒక పక్క ప్రాణభయంతో ఢిల్లీ వాసులు అల్లాడిపోతే సామాజిక మాధ్యమాల్లో కొందరు నెటిజన్లు మీమ్స్ సృష్టితో కామెడీ చేయడం విమర్శకులకు దారితీసింది. మామ బంగారం లాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం, ఇంకా నాకు ఈ కట్న కానుకలు ఎందుకు చెప్పు, ఇదిగో నువ్విచ్చిన కట్నం నువ్వే తీసుకో, ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ ₹1 మాత్రమే ఇస్తే చాలు అంటూ పిల్లనిచ్చిన మామ తనకు ఇచ్చిన 5,51,000 కట్నాన్ని వెనక ఇచ్చేశాడు. దీంతో పెళ్లి కుమార్తె తండ్రి మా అల్లుడు వెరీ గుడ్ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కట్నం ఇస్తే ఎందుకు తిరిగిచ్చారని పరమవీర్ను ప్రశ్నిస్తే, నా పెళ్లి జరిగే సమయంలో కట్నం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగుతుండటం చూసి నాకు బాధ కలిగింది. అందుకే పెళ్లి జరిగిన తర్వాత నా తండ్రితో కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాను. నిజమైన మార్పు తెచ్చే బాధ్యత చదువుకున్న మన మీద ఉంది. విద్యావంతులైన మనం మార్పు కోసం ముందుకు రాకపోతే మరెవరు రారు. ఎగ్జామ్ సెంటర్కు ఎలా వెళ్తారు అనే ప్రశ్నకు జవాబు తెలియదేమీ కాదు. అయితే ఈ స్టూడెంట్ మాత్రం తన రూటే సెపరేట్ అని నిరూపించుకున్నాడు. మనసు ఉంటే ఇలాంటి మార్గం కూడా ఉంటుందని చెప్పకనే చెప్పాడు. మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన బీకామ్ విద్యార్థి సమర్థ్ మహంగాడే పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఎవరూ ఊహించని మార్గాన్ని ఎంచుకున్నాడు. రోడ్డు మీద వెళ్లకుండగా ట్రాఫిక్ జామ్ భయంతో సమర్థ్ ఎంచుకున్న మార్గం పారాగ్లైడ్. ప్రముఖ పర్యాటక కేంద్రం పంచగనిలో సమర్థ చిన్న జ్యూన్ స్టాల్ నడుపుతున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బైక్ ప్లస్ కారు బైకార్ కొన్ని వారాల క్రితం పాకిస్తాన్కు సంబంధించిన హోమ్ మేడ్ టెస్లా సైబర్ ట్రెక్ రిప్లాకు
వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇక తాజా విషయానికి వస్తే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో ఒక పాకిస్తాన్ వ్యక్తి విచిత్రమైన ఆకర్షణీయమైన హైబ్రిడ్ వాహనంలో ప్రయాణిస్తున్నాడు. ఈ వాహనాన్ని కారు అనలేము, అలా అని బైక్ అనలేము. ఎందుకంటే సగం కారు సగం బైక్ కలయిక ఈ వాహనం ముందు భాగంలో మోటార్ సైకిల్ హ్యాండిల్ బార్ వీల్ కనిపిస్తాయి. ఆగు, నువ్వు మా షాప్లోకి అడుగు పెట్టొద్దు. పాతకాలం సంగతి ఏమిటో కానీ ఈ కాలం దొంగలను కనిపెట్టడం చాలా కష్టం సుమి. అమెరికా అంటే టెక్నాలజీ పెట్టింది పేరు. ఆ టెక్నాలజీతో ఒక దొంగతనం జరగకుండా చూడవచ్చు. అయినప్పటికీ చిన్న చితిక దొంగతనాల వల్ల పెద్ద పెద్ద షాపులు సైతం బిక్కచితికిపోతున్నాయి. ఏం చేయాలో తోచక దిక్కులు చూస్తున్నాయి. షాప్లిఫ్టింగ్ అనేది అమెరికాలో పెద్ద సమస్యగా మారింది. ఒక నివేదిక ప్రకారం 2019 నుంచి 2023 మధ్య అమెరికా అంతటా షాప్ లిఫ్టింగ్ 93% పెరిగింది. గత సంవత్సరం కూడా తక్కువేమీ లేదు.